तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवेदिभ्यो नमस्कुर्यान्ना पर्याप्यायनन्तरायाय सर्वस्वामोदिराजनमुत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्वजित्यै तेनाप्नोति सर्वं जयते शतञ्जीव शरदावर्धमानैक्यविनिगमा भवति शतमिनिगन्धेभ्यमाय रमणनामवर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायो राजद्वारे राजमुखे सर्वत्र दिग्विजयता फलसिद्धिरस्तु నా పేరు రాములు గౌడు, రాఘవేంద్ర కాలనీ అయ్యప్ప టెంపుల్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను బిజినెస్ చేస్తాను. 90% సహకరిస్తారు పబ్లిక్ కూడా, మా కాలనీ మెంబర్స్ కూడా. మేము కూడా వాళ్ళకు తోడుగా కొంచెం ముందు నడిచి వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వచ్చి కమిటీని అద్భుతంగా నడిపిస్తున్నాం. దేవాలయాన్ని కూడా మేము కూడా 90% సేవ చేసుకుంటూ ప్రజలకు మేము సేవలు అందిస్తున్నాం. అయ్యప్ప మాకు ఏది చేసినా మా కోరికలు నెరవేరుస్తూ కూడా అతి తొందరగా మేమే కమిటీ సభ్యులేం కాకుండా కాలనీ వాసులు బయటి భక్తులు కూడా మాలలు వేసుకొని ఇక్కడికి వచ్చి అద్భుతంగా ఇక్కడ మా ఇరుముళ్ళు కట్టుకుంటూ ఇక్కడ 41 రోజు మేము మండలంలో అన్నదాన కార్యక్రమం పెట్టుకుంటూ మా కమిటీ ఆలయ కాలనీ కమిటీ వాళ్ళ సహాయ సహకారాలతోనే ఇంతవరకు ఏ లోటు లేకుండా స్వామివారికి మేము సేవలు చేస్తున్నాం. సంతోషం. మేము బిజినెస్ కూడా ఈ వార్షికోత్సవానికి పక్కన పెట్టి కూడా మేము ఇక్కడ సేవలు చేస్తున్నాం. చాలా ఆనందం. ఎందుకంటే మేము అనుకోలేదు ఈ ఉద్దేశంగా. ఎట్లా అంటే టెంపుల్లో మేము సేవ చేస్తామా అనే కోరిక లేకుండే 2 ఇయర్స్ నుండి టెంపుల్ కట్టిన కాన్సలే మేము టైం సాధ్యమైనంత వరకు ఇక్కడ ఎక్కువ కేటాయించడం, సాయంత్రం ఏ రోజైనా మండలంలో అయితే ప్రత్యేకంగా ఉండడం, మా కమిటీ కాలనీ వాసులంతా ప్రతిదీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఫ్రీగా 41 రోజు మేమందరం అన్నదానం చేస్తున్నాం. కమిటీ సభ్యులు సహకారాలు ఉంటున్నాయి. మా పంతులు గారు సాయి పంతులు పెట్టిన కంచెలు మాకు చాలా బాగుంది. మా పంతులు గారు వచ్చిన కంచెలు మాకు తెలియని సందర్భాలు ఏదైనా ఉన్నాయనుకో ఈ విధంగా చేయాలని కూడా మాకు చాలా సహకరిస్తారు. 100% ఈ సేవలు ఇవన్నిటికీ మేము చేస్తున్నామంటే మా సాయి పంతులు గారే కృప అనుకోవాలి. మేము మాకు అదృష్టాన్ని ఇచ్చాడు. అయ్యప్ప సేవ చేయమన్నాడు, పంతులు గారు మాకు సేవ ఇస్తున్నాడు. చాలా సంతోషంగా చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. కాలనీ వాసులకు మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. సహాయ సహకారాలు ఎప్పుడూ అందియాలని కోరుకుంటాం. మా గురువు గారికి ప్రత్యేక వందనాలు. నా పేరు అరుణ, నా భర్త పేరు రాములు గౌడ్. ఎన్నెన్నో జన్మలు చేసుకుంటే గానీ మాకు ఈ అదృష్టం రాదనుకుంటున్నాం. ఆ అదృష్టం వచ్చింది. ఆ అదృష్టం వచ్చినప్పుడు ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. దేవాలయానికి మా వంతుగా మేము చేస్తున్నాము. ఇక్కడ గురువు గారు వచ్చిన నుండి సంకష్టహార చతుర్థి రోజు హోమము, పూజలు, అభిషేకాలు చేపిస్తున్నాడు. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేపిస్తున్నారు. బుధవారం రోజు పడి పూజ చేపిస్తున్నారు, పుష్పార్చన చేపిస్తున్నారు. ఎవరి భక్తులు ఎట్లా వస్తే గురువుగారు చెప్పినట్టు మేము చేస్తున్నాము, అట్లా చేపిస్తున్నారు. ఆ దేవుడు మాకు అట్లా అవకాశం ఇచ్చిండు, మేము సద్వినియోగం చేసుకుంటున్నాం.